ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయాం. ఇప్పుడు మరి ఇక్కడ తెప్పించుకుంటామా లేదంటే బయటికి వెళ్ళి తింటామా అనేది సస్పెన్స్. ఇప్పుడు చూస్తాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనం ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. సునీల్ వాళ్ళ పాప ఫంక్షన్కి అయితే వెళ్ళాలండి. అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక ఫ్రెండ్స్, ఈ లోపు మీరు చక్కగా లైక్ చేయండి, కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు ఎంతగానో ఆదరిస్తున్నారు. మంచి ఐఫోన్ మా వీడియోలకు ఒక ఐపీ ఇవ్వండి. బ్రేక్ఫాస్ట్ టైం అండి. సునీల్ మా కోసం టిఫిన్ అయితే తీసుకొచ్చాడు. ప్రస్తుతానికి అయితేనా ఇడ్లీ, దోశ, బావా ఈలోపు నువ్వు చట్నీ పోసుకో. దగ్గరేమో అక్కడ నుంచి కొంచెం దూరమే. ఏది ఇప్పుడు మన చర్చికి ఇక్కడికి. వైజాగ్ టిఫిన్ ఎలా ఉంది బావ గారు? బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అందరూ రెడీ అయిపోయామండి. ఇంకా సునీల్ బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చాడు కదా, అప్పుడే చెప్పాడు 11:30 కల్లా చర్చిలో పాపని వియ్యాలని వేస్తామని చెప్పేసి, మీరు 11:30 కల్లా మీకు వస్తే సరిపోయింది అని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇక్కడ నుంచి మన తీసుకున్న హోటల్ దగ్గర నుంచి చర్చి దగ్గరికి వెళ్ళడానికి తప్పనిసరిగా ఒక 20 minutes లేదంటే 1/2 hour పట్టిద్దంటండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. ఆల్రెడీ టైము 10:30 అవుతుంది. మనం కరెక్ట్గా వెళ్ళేసరికి మనకి టైం అయితే సరిపోయింది. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ రెడీ అయిపోయాము. ఇంకా రూమ్ లాక్ చేసుకుని వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు అందరూ రెడీ అయిపోయారు. క్యాబ్ బుక్ చేసేసారు బావగారు. అందరూ ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. మంచి కలర్ఫుల్ గా తయారయ్యారు వదిన ఆడపడుచు. నేను ఆల్రెడీ కనిపించా, మాట్లాడాక వీడియోలో. క్యాబ్ అయితే వచ్చిందండి. క్యాబ్లోకి కూర్చున్నాము. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. మనం వెళ్ళాల్సిన లొకేషన్ సీతమ్మ దారా. ఇంకా అక్కడ చర్చిలో అనమాట ఫంక్షన్. కూర్చున్నాం కార్లో. ఇప్పుడు నైట్ 10 వరకు అలాగ వచ్చి 12 వరకు అనుకో. 8 hours ఎంత తీసుకుంటావు? 8 hours అంటే గంటకి 400 అంటే 8 గంటల 8 గంటలనే ఉంటుంది. 2 గంటల నుంచి 9 గంటలు గంటకి 10 కిలోమీటర్లు. గంటకి 10 కిలోమీటర్లు. ఇక్కడే ఇక్కడ నుంచి బీచ్కి వెళ్తే మ్యాక్సిమం వెళ్తే నీకు తోటలకొండ వరకు వెళ్తాం. రుషికొండ వరకు ఏం పెట్టారు కొత్తగా ఇక్కడ వైజాగ్లో వేడి 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 వేడి. అమ్మ 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 దోమ కుట్టించారు. ఫోన్లో డిస్ట్రిక్ట్ ఉంటుంది. పద పద పద. ఏ బావా, ఏంటి మక్కలు వదిలేసి వెళ్తున్నావు? అంతేనా? బాగున్నారా?
తెలుసు అందుకే కదా. చాలా బాగా ఫాలో అవుతున్నాడు అంటే ఎక్కువ తీయాలి. తీసా ఏ అడవిలోకే వెళ్ళిపోతాం. ఈ బెలూన్స్ అన్నీ బబుల్స్ అన్నీ కింద వెళ్ళిపోతే నేమ్ వచ్చేస్తుంది. విజయవంతంగా జరగాలంటే, చక్కగా జరగాలంటే మీరు సహకరించాలి. మీరు సహకరించడం అంటే ఏంటంటే కూర్చున్నప్పుడు కూర్చొని దేవుని మాట లేదని చెప్పినప్పుడు వింటే అది మాకు మంచిది, మీకు కూడా మంచిది. కనుక అంతసేపు ఉన్నాం, మహా అయితే మ్యాక్సిమం ఒక అరగంట 40 మినిట్స్లో మనం క్లోజ్ చేసుకుంటాం. కనుక దయచేసి వచ్చిన వారు కూర్చోండి, ముందుకు రాగలిగిన వారు ముందుకు వచ్చి కూర్చోవచ్చు, మనం మంచిది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క సందర్భం మనకు అందరికీ కూడా తెలుసు. సునీల్ అట్లాగే సుసన్న దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి ప్రథమ సంతానం వారికి దయచేశాడు. దినాన్న మరి పుట్టినటువంటి పిల్లలు చూసినట్లయితే అనేకమైనటువంటి సమస్యలు పుట్టిన దగ్గర నుండి కూడా, లేకపోతే పుట్టినప్పుడు కూడా, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డని వారికి అనుగ్రహించి తల్లికి బిడ్డకి కూడా క్షేమంగా దేవుడు ఈ దినాన్న ఉంచిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి ఇక్కడ మనం కూడుకుని ఉన్నాము. హల్లెలూయా. కృతజ్ఞత కూడిక ఫస్ట్ థింగ్. సో ఈ కృతజ్ఞత కూడిక కాబట్టి 3 నెలలు అయింది, 3 నెలల్లో వచ్చారనుకుంటే కనుక ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ కూడుకున్నాం. దేవుని నామాన్ని మహిమపరిచి మనం తిరిగి వెళదాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సందర్భాన్ని బట్టి మరి సాక్ష్యము చెప్పడానికి ఉన్నది. లక్ష్మి మరి సుసన్న వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ఆమె సాక్ష్యం చెప్తున్నారు కనుక వచ్చిన అందరికీ కూడా వందనాలు. సంఘంకి వందనాలు, పాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. ఈ సంఘం 18 సంవత్సరాలు దేవుని నమ్ముకొని అంతకుముందైతే నేను ఒంటరి జీవితం జీవించేదాన్ని. మా నాన్నగారు ఉండేవారు, ఆయన పోయిన తర్వాత నేను ఒంటరిదాన్ని అయ్యాను. నా ఫ్యామిలీ కూడా చిన్నవాళ్ళు, తమ్ముడు అటువంటి పరిస్థితిలో నేను ఒంటరిగా, నా పిల్లలు కూడా చిన్నవాళ్ళు పేరు పెట్టుకుంటారు. అందుకే వాళ్ళకి ఇష్టమైన పేరు ఏదో ఉంటుంది, కానీ ఆ పేరు చెప్పరు. అందువల్ల కాకుండా మీరు ఏదైనా మీకు ఏదైనా సెలక్షన్ ఏదో ఉందని చెప్పండి, ప్రార్థన చేసి చేద్దామని చెప్పినప్పుడు వాళ్ళు ఆ ప్రకారంగా వారు సెలక్షన్ కూడా చెప్పారు. దానికి ప్రార్థన చేసి దాని యొక్క పూర్తి పేరుని రివీల్ చేయడానికి తిన్నాను. మనం ఇట్లా కూడుకున్నా. మరి మీరిద్దరు కూడా వస్తారా? మీరిద్దరు కూడా ప్రార్థన చేసుకొచ్చినట్లయితే మీరు త్వరగా వస్తే మనం త్వరగా ముందుకు పడవచ్చు. ఓన్లీ పేరెంట్స్ మాత్రమే. సునీల్ అని చూస్తున్నా తర్వాత మీరు వచ్చి మీరు ఫొటోస్ తీసుకున్నా ఏం చేసిన తర్వాత కార్యక్రమం ఇక్కడ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం మాత్రం అయిపోయింది. ఓకే, మరి పేర్లు పెడుతున్నా. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామమున గ్రేసీ ఆరాధ్య అనేటటువంటి పేరుని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా చెప్పడం కూడా దేవుని గ్రేసీ ఆరాధ్యాన్ని బట్టి అందరూ కూడా చెప్పడం కూడా దేవుని గ్రేసీ ఆరాధ్య. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మీరు దేవుని వచ్చేసి మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ స్వరూప యేసయ్య, మీ పరిశుద్ధ నామమున వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. సునీల్ సుసన్న ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సంతాన ప్రభా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ జ్ఞానముతో వర్తిల్లే కృపను బిడ్డకు దాయిచ్చేయమని ప్రభును రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరూ చెప్తారా? గ్రేసీ ఆరాధ్య, గ్రేసీ ఆరాధ్య, గ్రేసీ ఆరాధ్య. థ్యాంక్ యూ. చక్కగా చూస్తాం. one photo please. कुछ వెనక్కి చెప్పండి.
ఆదాము గారి కవ్యత్వం వచ్చేసి అంటాడు, నరుల్లోని తీయబడింది కాబట్టి నా ఎముకలలో ఎముక, నా మాంసంలో నా మాంసము నాది అనబడుతుందని చెప్పి హవ్వాని చూసినట్లయితే పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. హవ్వ అంటే ప్రతి పేరుకి కూడా ఒక అర్థం ఉంటుంది. హవ్వ అంటే ఏంటంటే జీవం గల ప్రతివానికి తల్లి అని అర్థం. అట్లాగే యేసు అంటే ఏంటి అర్థం? రక్షకుడు అని అర్థం. తన ప్రజలు ప్రతి పేరుకి కూడా ఒక అర్థం అనేటటువంటిది ఉంటుంది. ప్రతి పేరుకి కూడా ఒక అర్థం ఉంటుంది. ప్రతి పేరుకి కూడా భోజనం లేదా? వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళాలంటారు. ఇక వాళ్ళ అమ్మాయి పేరు పెట్టిన ఆనందంలో అన్నీ మర్చిపోతున్నాడు. మనందరం కూడా ఒకసారి లేచి నిలబడదాం. చివరిగా మరి ఈ దినం మీరు ఏర్పాటు చేసినటువంటి దినం నాయన, ఈ సన్నిధిలో నన్ను ప్రభా సునీల్ సుసాన్ని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడ్డకు ఈ మందిరంలో పేరు పెట్టడానికి మీరు నన్ను ప్రభా ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేశారు. గ్రేసీ ఆరాధ్య నన్ను ప్రభా ఈ దినం మొదలుకు నన్ను ప్రభా తన బ్రతుకు కాలం అంతే కూడా జీవితకాంతము కూడా నన్ను ప్రభా మీ కొరకు బిడ్డ ప్రత్యేకించబడినదిగా జీవించగలరు మీరు కృప చొప్పున నడిపించండి. అదేవిధంగా కావాల్సిన జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి, నీ వాక్యము దయచేయండి. తనని స్తోత్ర చిన్నబిడ్డ నాయన ప్రభా వయసునందు జ్ఞానమందు నీ దయలో మనుషుల దయలో ఫలించి వర్ధిల్లి నాయన ప్రభా మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డగా ఉండడానికి, అనేకులకు నన్ను ప్రభా నీ కృపను గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండడానికి కృప చూపి నడిపించి బలపరిచి స్థిరపరిచి మన చేరినటువంటి బంధుమిత్రులు అలాగే సంఘ కుటుంబాలను కూడా దీవించి ఆశ్రయించి కాపాడే భద్రపరుచున్నాం. మా ప్రభువును రక్షకుడు నేసే నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిన మనకును మరి ముఖ్యంగా ఇది నాన్న గ్రేసీ ఆరాధ్యగా నామకరణం చేయబడిన శనబిడకు తల్లిదండ్రులు సునీల్ సూసనకు ఇక్కడ చేరిన వారి బంధుమిత్రులకు అందరికీ సంఘస్థులకు సదాకాలం ప్రభు రాకడ పర్యంతం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. బయట భోజనాలు ఏర్పాటు చేయాలి. ఓకే Okay, I'll just look here, please, with smile. Okay, just look here with smile. ఇటు తిరగండి, ఫోటో పోజ్ ఇవ్వండి అందరూ. ఇద్దరు నుంచోండి అన్న. నువ్వే ఫాస్ట్గా పెట్టాలన్నా. Just look here. Okay, just smile. Okay, so మీ షర్ట్ కొంచెం ఇలా ఫోల్డ్ తీసేయండి. టాప్ కనిపిస్తుంది, ఇంకా టర్న్ అవ్వండి. ఓకే, ఒక మంచి మీరు ఫంక్షన్ అయితే అయిపోయిందండి. ఇంకా ఒక్కొక్కళ్ళు ఫోటో దిగుతున్నారు. కొంతమంది భోజనాలు చేయడానికి వెళ్ళారు, కొంతమంది ఏమో ఫోటోలు దిగడానికి, పిల్లని బ్లెస్ చేయడానికి. అలా అయితే కొంతమంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే గుడ్. ఓకే జస్ట్ లుక్ హియర్. పాకెట్లో ఒకసారి ఫోన్ తీసేయండి. గుడ్. ఓకే జస్ట్ లుక్ హియర్. ఓకే విత్ స్మైల్. పాట పాడండి. ఒక్కసారి ఇద్దరు ఇలా చూడరా. స్మైల్ స్మైల్. ఒక పంచ్ మీరు అట్లా స్మైలీగా నా బేబీ వైపు చూడండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. బాగుంటుంది. గుడ్. ఓకే జస్ట్ స్మైల్. ఓకే అల్లుడు బాగా వచ్చేదాకా మా చెల్లెలు పట్టించు. ఓకే ఇలా రైట్. రైట్. ఓకే ఓకే ఒకసారి మహేష్ లుక్ హియర్ విత్ స్మైల్. పాప ఎటు చూసినా అందంగానే ఉంటుంది. మీరే ఇక పూర్ణాలు వెజ్ కదా, బాస్మతితో బగారా, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, పన్నీర్ కర్రీ, వైట్ రైస్, సాంబారు, పెరుగు, పచ్చడి, చిప్స్.
లే ఇలా ఉంది, వేడిగా ఉందా? తిను తిను, రెండు పట్టుకుంది, రెండు తినేస్తుంది. డబల్ డమాంక. భోజనాలు అయితే అయిపోయినాయి. వేడిగా క్లైమేట్ అయితే మబ్బు బాగా వేసింది. వర్షం ఏ క్షణానైనా రావచ్చు. వచ్చి కూర్చోడు, కూర్చో. పరిగెత్తురావా? వైట్ భలే ఉన్నాయి. బాబుకి హావి యాక్చువల్ ఇంకో 2 నుండి పెద్దవి. ఓకే. ఎవరో పట్టుకెళ్ళిపోయారు మన క్యాంప్ వెళ్ళినప్పుడు. అబ్బా, అది చాలా కాస్ట్లీ అసలు. 5000 పేరుండి గ్రీన్ బాబా. ఇలాంటివి అండి. అది ఎవరు ఎత్తుకెళ్ళిపోయినట్టున్నారు. పైన చర్చి అండి. ఈ చర్చి కింద ప్లేస్లో భోజనాలు పెట్టారు మనకి. అందరూ చక్కగా వరుసగా భోజనాలు అయితే చేస్తున్నారు. వర్షం స్టార్ట్ అయింది. మేమైతే భోజనాలు ఫినిష్ చేసేసుకున్నాము. ఒక్కొక్కళ్ళు చేసి వస్తున్నారు అన్నమాట. రమక్కని వాళ్ళ చుట్టాలందరూ పలకరిస్తున్నారు. రమక్క వాళ్ళ చుట్టాలందరూ ఇటు వైజాగ్ సైడే ఉంటారు కాబట్టి అందరూ వచ్చి పలకరిస్తున్నారు అన్నమాట. మా అమ్మ ఏజు జ్యోతదిన పావని వదిన వీళ్ళ కూతురు. ఆ కూతురికి నేను పిన్నిలో మన రిలేషన్స్ ఎవరికి అర్థం కావు కొన్ని సంవత్సరాలైనా సరే. వర్షం పడుతుంది. తీసా ర్యాబిట్స్, బర్డ్స్. అవి చక్కగా మాట్లాడుకుంటున్నాయి మంచిగా. కొన్నేమో నిద్రపోతున్నాయి. అందరిది అయిపోయినా మా ఆయనది అవ్వలేదండి. అందరు తినమంటే వద్దన్నావుగా. భోజనాలు అయితే అయిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే ఇంకా బయటకన్నా వెళ్ళాలి, లేదంటే రూమ్ కన్నా వెళ్ళిపోవడమే అన్నమాట. బావగారు అయితే వెళ్ళిపోతున్నారు కిందకి స్లోగా. అక్క అయితే ఇంకా రాలేదు బయటికి. మీకు సముద్రం కనిపించింది ఇప్పుడైతే ఇంకా బయటకైతే వచ్చేసాము. కంప్లీట్గా చర్చి నుంచి కిందకైతే వచ్చేసేసాము. మేము కిందకి దిగే లోపల క్యాబ్ బుక్ చేసేసారు. క్యాబ్ కూడా వచ్చేసేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మాకు ఐడియా లేదు. బావగారు ఆలోచిస్తున్నారు ఇంకాను. రూమ్కి వెళ్ళాలా? గ్లాస్ బ్రిడ్జి దగ్గరికి వెళ్తున్నావా? వదినా రండి. వీడియో
వీడియో రారా